for graduation. అందరికి నమస్తే. నా పేరు విహార్. ఐఎమ్ ఎన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇన్ జర్మనీ రైట్ నౌ. నేను ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది. నా ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న మాస్టర్స్ చేస్తాను. ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే బేసికలీ నేను కన్సల్టెన్సీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ నేను రాలేదు. నా జర్మనీ ప్రాసెస్, నా మాస్టర్స్ ప్రాసెస్ అంతా నేను సొంతంగా చేసుకొని వచ్చా. సో చేసుకున్నప్పుడు చాలా ఇన్ఫర్మేటివ్ బ్లాగర్స్ ఉన్నారు, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. కొన్ని హిందీలో ఉన్నాయి, కొన్ని తెలుగులో ఉన్నాయి. సో అన్నీ మ్యాచ్అప్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అనిపించింది. అండ్ నాకు కొంచెం అది స్ట్రగుల్లా అనిపించింది. అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో ప్లానింగ్ టు కమ్. సో వాళ్ళందరికి కూడా రావడానికి ఒక ప్లాన్లా ఉంటుందని చెప్పి నేను బేసికలీ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్ అని కాదు, ఎవరైనా. సో ఈ వీడియో ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఉన్నోడు, ఇప్పుడే బ్యాచిలర్స్ కంప్లీట్ చేసినోడు, నేను జర్మనీలో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, ప్రాసెస్ ఏంటి, అసలు నాకు ఏమేం కావాలి, అక్కడ నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చేయాలి, ఏం చేసి స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. జర్మనీకి మీరు మాస్టర్స్ ప్లాన్ చేద్దామని అనుకుంటే మీరు కన్సల్టెన్సీకి వెళ్దామనే ఒక మైండ్లో ఉన్న ఒక ఆలోచనని, ఆ థాట్ని తీసి పక్క పెట్టేయండి. బికాస్ ఇట్స్ బుల్షిట్. ఎందుకంటే ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా, లేకపోతే యూకేకి ప్లాన్ చేసా, కెనడాకి ప్లాన్ చేసా, ఏంటంటే అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ అక్కడ వాళ్ళకి కమిషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. నార్మల్ మీ కన్సల్టెన్సీకి వెళ్ళి అన్న నేను జర్మనీ ప్లాన్ చేస్తున్నా అంటే వేస్తాము అక్కడ ఏం లేదు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ ద మెయిన్ క్వశ్చన్, జర్మనీలో చదవడం ఫ్రీ అంటే అబ్సల్యూట్లీ ఫ్రీ. నాకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది అండ్ నేను ₹1 కూడా కట్టలేదు. యాజ్ ఎ ట్యూషన్ ఫీజ్. సెమిస్టర్ ఫీజ్ అని ఉంటుంది, అది మీరు డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. నా దానికైతే €310 పర్ సెమిస్టర్. కన్వర్ట్ చేస్తే 29,000 సంథింగ్ వస్తుంది, 28,000. 29,000 ఏంటంటే మీకు బేసికలీ డాచ్లాండ్ టికెట్ అని ఒకటి దొరుకుద్ది. సెమిస్టర్ టికెట్ అంటారు దాంట్లో. సెమిస్టర్ టికెట్తో మీరు ఎక్కడైనా జర్మనీ మొత్తం ట్రైన్లో ఫ్రీగా వెళ్ళొచ్చు. దానికి ఎక్సెప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టర్మ్స్లో చెప్తా మీకు, మీరు సూపర్ ఫాస్ట్లో తిరగచ్చు, ప్యాసింజర్లో తిరగచ్చు, ఎక్స్ప్రెస్లో తిరగచ్చు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో తిరగచ్చు. బట్ వందే భారత్ లెక్కలేదు. ఇక్కడ కూడా డబ్బులు హై స్పీడ్ ట్రైన్స్, అవి ఐస్ ట్రైన్స్ అంటారు, ఐస్ ట్రైన్స్. సో అందులో మాత్రం మీరు టికెట్ కొని ఎక్కాలి. మిగతా వాటిలంతా జర్మనీ ఎక్కడికైనా మీరు ఫ్రీ. అండ్ ఏ సిటీలో మీరు లోకల్ బస్సెస్ ఉంటాయి, అందులో కూడా మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ప్రాసెస్ అసలు ఎక్కడ నేను ఫైనల్ ఇయర్ ఉన్నా, నాకు జర్మనీ వెళ్ళాలన్నా, లేకపోతే నాకు జర్మనీ వెళ్ళిపోవాలంది బ్రో, ఎట్లా ఇప్పుడు నాకు ఏంటి ప్రాసెస్ అంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు మాస్టర్ చేద్దాం అనుకుంటున్నారంటే మీకు అన్నిటికన్నా మీ చేతిలో ఉండాల్సింది, మీ దేశంలో ఆడుతున్నారు కాబట్టి పాస్పోర్ట్. సో మీరు పాస్పోర్ట్ ఫస్ట్ అప్లై చేయండి. నెక్స్ట్ 2025 సమ్మర్కి అయితే ఇప్పుడు కరెక్ట్ టైం మీరు స్టార్ట్ చేయడం. ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసుకోండి జల్దీ. పాస్పోర్ట్ అప్లై చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ వస్తుంది. పాస్పోర్ట్ రాగానే ఐఎల్స్ అప్లై చేసేయండి. జిఆర్ఈ మీకు మ్యాండేటరీ ఉంటే కొన్ని ఇంజనీరింగ్ కోర్సెస్కి, నాకు మ్యాండేటరీ కాదు, నేను రాయలేదు. కానీ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి ఇఫ్ యూ ఆస్క్ మై సజెషన్, ఐ వుడ్ సజెస్ట్ యూ టు రైట్ జిఆర్ఈ. తో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ప్రొఫైల్ బేసికలీ. ఫస్ట్ పాస్పోర్ట్, దెన్ ఐఎల్స్. పాస్పోర్ట్ రాగానే ఐఎల్స్ ప్రిపేర్ అవ్వండి. ఐఎల్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే దానికి కూడా పెద్ద కోచింగ్ పోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో చూసి నేనైతే ప్రిపేర్ అయినా, ఐ గాట్ డీసెంట్ బ్యాండ్ 7.5. సో మీరు కూడా అంతే చదివితే మీకు కూడా పెద్ద వచ్చేసి 5 to 6 days ప్రిపేర్ అయ్యాను నేను ప్రాపర్గా. సో యూట్యూబ్లో చాలా ఉంటాయి కోర్సెస్, మాక్ టెస్ట్లు ఉంటాయి, అందులో మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఐఎల్స్ అయిపోయింది, మీరు ఐఎల్స్ రాపిచ్చేసేళ్ళు, జిఆర్ఈ రాపిచ్చేసేళ్ళు. ఇవి ఎందుకు ఇంత ముందే రాపియమంటున్నా అంటే ఐఎల్స్ వ్యాలిడిటీస్ 2 years, జిఆర్ఈ వ్యాలిడిటీస్ ఐ థింక్ 4 years. సో మీరు ఇప్పుడు రాపిచ్చిన, ఒకవేళ మీకు నెక్స్ట్ ఇంటర్కి ఫెయిల్ అయినా మీ తర్వాత కూడా వెళ్ళిపోతుంది. ఇవి రాపిచ్చేటప్పుడే మీకు ఇంకొకటి ఉండాల్సింది ఏంటంటే మీ కాలేజ్కి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ ఎస్ఓపి. ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే బేసికలీ అదొక లవ్ లెటర్ దట్ యు ఆర్ రైటింగ్ టు ఏ కాలేజ్. అంటే నువ్వు వాడిని ఒప్పియాలి, లైక్ వాడు నీకెందుకు అడ్మిషన్ ఇవ్వాలి, ఇంతమంది 100 మంది అప్లై చేస్తున్నారు ఆ కోర్స్కి, ఆ పొజిషన్కి, వాళ్ళందరినీ కాకుండా వాడు నీకే ఎందుకు ఇవ్వాలి అని నువ్వు నీ అచీవ్మెంట్స్, నీకు ఆ కోర్స్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది, నీకు ఎందుకు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నీ జర్నీ దీని మీద, అండ్ నువ్వు దీని మీద ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేసావా, లేకపోతే ఏమైనా వర్క్ చేసావా, ఎంత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో రాసి ప్రాపర్గా మనం సబ్మిట్ చేయొచ్చు. దాంతోపాటు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఏంటంటే, నువ్వు నీ బ్యాచిలర్ చదివేదాన్ని ఆ కాలేజ్లో ఆర్ యూనివర్సిటీలో అక్కడ మీ ప్రొఫెసర్స్తో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెచ్ఓడీస్తో నువ్వు లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకోవాలి. మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసే వాళ్ళు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న
ఎల్ఓఆర్ తీసి పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీరు ఒక్కసారి పాస్అవుట్ అయినాక ఎల్ఓఆర్ కావాలంటే. అంటే ఊకే కాలేజ్ బోర్డు కానీ కాలేజ్లో ఉన్నప్పుడే రాపిచ్చేసి పెట్టేయండి. సో మీకు పాస్పోర్ట్ అయిపోయింది, ఐఎల్స్ అయిపోయింది, జిఆర్ఈ అయిపోయింది, ఎల్ఓఆర్ అయిపోయింది, ఎస్ఓపి అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీకు కావాల్సింది మీ మార్క్ షీట్స్. ప్రతి సెమిస్టర్ అవ్వగానే మీకు మార్క్ షీట్స్ ఇస్తారు. కొన్ని యూనివర్సిటీలో ఇస్తారు, కొన్ని యూనివర్సిటీలో ఇయ్యరు. బట్ ప్రతి సెమిస్టర్ అవ్వగానే మీ ప్రతి సెమిస్టర్ మార్క్ షీట్ మీరు తీసేసుకోండి. మీ మార్క్ షీట్స్ తీసేసుకున్నాక మీరు ఇప్పుడు డిగ్రీ పాస్ అవుట్ అయ్యారు మొన్నే అనుకుందాం. మీరు ప్రొవిజనల్ డిగ్రీ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నిటితో పాటు మీకు ఒకటి కావాల్సింది ఏంటంటే ఏపీఎస్ సర్టిఫికేట్. ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే అది ఒక జర్మన్ ఎంబసీలో వాళ్ళు ఏం చేస్తారంటే దే వెరిఫై యూ, లైక్ నువ్వు ఒక లెజిట్ ఇన్స్టిట్యూషన్ నుంచే చదివినావు అని వాళ్ళు వెరిఫై చేస్తారు. దానికి ఒక పెద్ద కథ ఉంది. సో ఏపీఎస్ అనేది మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి, దానికి 18,000 సంథింగ్ వీ హ్యావ్ టు పే. ఎలా చేయాలి ఏంటని కావాలంటే జస్ట్ ఒక 2-3 కామెంట్స్ వచ్చినా ఐ విల్ డూ దట్ వీడియో అబౌట్ ఏపీఎస్. బికాస్ నాకు కొంచెం ప్రాబ్లం అయింది. అప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ అప్పుడు నాకు 3 months టైం పట్టింది. ఇప్పుడు ఇట్స్ టేకింగ్ లైక్ హార్డ్లీ 45 days అంటున్నారు. ఏపీఎస్ సర్టిఫికేట్కి 18,000 అది కట్టాలి. దాంతోపాటు నీ ప్రొవిజనల్ డిగ్రీ కావాలి, నీ మార్క్ షీట్స్ కావాలి. ఐఎల్స్ మ్యాండేటరీ కాదు, బట్ ఐఎల్స్ ఉంటే అందులో మెన్షన్ అయిపోతుంది. సో ఐఎల్స్ పెట్టేయచ్చు. నీ మోటివేషనల్ లెటర్, దట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. కొన్ని ఎల్ఓఆర్స్ అడుగుతారు, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కూడా అడుగుతారు. నేనైతే ఎల్ఓఆర్స్ కూడా పెట్టేసి ఆ చెక్ లిస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద పెడతా, స్క్రీన్ మీద చూడండి అక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ యూనివర్సిటీ అప్లై చేయాలి. ఇప్పుడు నేను అసలు యూనివర్సిటీ సరే నా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను అసలు ఏ యూనివర్సిటీలో చదవాలి, నాది ఏంది యూనివర్సిటీ సంగతి ఏంది అని అంటే DAAD.DE అని ఉంటుంది, DAAD.DE, జర్మన్ గవర్నమెంట్ వెబ్సైట్. అందులో నువ్వు చదవాలనుకున్న కోర్స్ని నువ్వు అలా సర్చ్ చేస్తే ఒక రిఫరెన్స్ పెడతాను నేను ఇక్కడ, లింక్ అండ్ రిఫరెన్స్. అందులో సర్చ్ చేస్తే ఇప్పుడు నేను చదివే కోర్స్ గురించి పెడతాను. సో అది సర్చ్ చేస్తే అక్కడ చూపిస్తుంది అక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో. అక్కడ నువ్వు ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో అందులో నువ్వు వెళ్ళి యూ కెన్ చూస్. అది కూడా ఎలా చేయాలంటే కమెంట్ అండ్ ఐ ప్రాపర్గా చెప్తా. బట్ ఇవన్నీ నేను ఎందుకు జస్ట్ ఫాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, స్టార్ట్ చేద్దాం అనుకుంటే దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ టు స్టార్ట్ మాస్టర్స్ ఇన్ జర్మనీ. సో ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేసేసిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే యూని అసిస్ట్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్. కొన్ని యూనివర్సిటీస్ అప్లికేషన్ యూని అసిస్ట్ ద్వారా తీసుకెళ్తాయి. ఎగ్జాంపుల్ యావరేజ్కి ఒక 7 యూనివర్సిటీ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. 7 యూనివర్సిటీలో ఒక 4 యూనివర్సిటీస్ యూని అసిస్ట్ అనే ఒక వెబ్సైట్ పోర్టల్ ఉంటుంది. యూని అసిస్ట్ అనే వెబ్సైట్ పోర్టల్ నుంచి వాళ్ళు అప్లికేషన్స్ సేకరిస్తారు. సో అందులోకి వెళ్ళి అప్లై చేసినప్పుడు యూని అసిస్ట్లో మోస్ట్లీ నీకు ఏపీఎస్ సర్టిఫికేట్ కావాలి. సో అందుకే ఏపీఎస్ ముందే అప్లై చేసి పెట్టేయమని చెప్పాను. యూని అసిస్ట్లో ఫస్ట్ అప్లికేషన్ విల్ బి 75 euros. దాని తర్వాత ఇవన్నీ 35 euros అవుతాయి పర్ అప్లికేషన్. ఓకేనా? అది కాకుండా కొన్ని యూనివర్సిటీస్కి సొంత వెబ్సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివే యూనివర్సిటీ నేను సొంత వెబ్సైట్ ఉండే, అది ఫ్రీ కూడా ఉంటుంది. నాకు ఏపీఎస్ కూడా మ్యాండేటరీగా. సో అప్లై చేశాను. నా ఎల్ఓఆర్స్, నా ఎస్ఓపీస్, నా మార్క్ షీట్స్, నా ట్రాన్స్క్రిప్ట్స్, నా రెజ్యూమే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అన్నీ పెట్టేసి అప్లై చేస్తే దే విల్ ఎవాల్యుయేట్ అండ్ దే విల్ గివ్ యూ ద రిజల్ట్ వెదర్ యు ఆర్ ఇన్ ఆర్ అవుట్. సో మీకు అక్కడ అప్లై చేయగానే ఏమైందంటే, నా దానికి ఏమైందంటే నన్ను షార్ట్ లిస్ట్ చేశాక దే టుక్ ఎన్ ఇంటర్వ్యూ ఆఫ్ మీ. ఎవాల్యుయేషన్ లాగా ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో మంచి ఇవ్వడం వల్లే నాకు అడ్మిషన్ వచ్చింది. కొన్నిటికి ఇంటర్వ్యూస్ ఉండవు, కొన్ని కోర్సెస్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఫస్ట్ చూసుకోండి ఏ యూనివర్సిటీస్కి ఏపీఎస్ లేవు, సొంత వెబ్సైట్లు ఏవి. నా దానికి అప్లికేషన్ ఫీజు కూడా లేకుండే, యూనివర్సిటీ ఆఫ్ జీగన్ నాది. సో అప్లికేషన్ ఫీజు కూడా లేదని నేను ఫస్ట్ అప్లై చేసేసా. లక్కీలీ నాకు అందులో అడ్మిషన్ వచ్చేసింది. డాడ్లో వెతికితే మీకు డాడ్లో అర్థమైపోద్ది ఏ యూనివర్సిటీస్ చూడాలి, మంచి కరికులం చెక్ చేసుకోండి, అన్నీ చేసుకోండి. ఓకే, డన్. అప్లై చేసేసారు. మీకు అప్లై చేసిన తర్వాత 1 month మోస్ట్లీ మీకు రిజల్ట్ అనేది వస్తుంది. 1 to 2 months మ్యాక్స్. అప్పటిలోపు మీ ఏపీఎస్ కూడా రావచ్చు. అంటే వితౌట్ ఏపీఎస్ అప్లై చేసిన వాళ్ళకి, విత్ ఏపీఎస్ అప్లై చేసిన వాళ్ళకి లైక్ యూఆర్ ఆల్ సెట్ అండ్ డన్. అంత అయిపోయింది బ్రో. ఇప్పుడు ఏంది, అడ్మిషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు అయింది అసలైన కథ. నీకు కావాల్సింది ఏంది, బ్లాక్డ్ అకౌంట్. బ్లాక్డ్ అకౌంట్ అనేది ఏంటంటే, నీకు జర్మనీలో ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత నువ్వు జర్మనీ వెళ్ళి చదవాలంటే అక్కడ నువ్వు బ్యాంక్లో సర్టెన్ అమౌంట్ అనేది బ్లాక్ చేసి చూపించాలి. ఇప్పుడు అమౌంట్ ఎంత అంటే 11,208 euros, 10.7 lakhs అక్కడ దాకా వస్తుంది అనుకుంటా ఇండియన్ రూపీస్లో. నువ్వు జర్మనీకి వెళ్ళాక ఈ బ్లాక్డ్ అకౌంట్ని నువ్వు జర్మనీ వెళ్ళినాక నువ్వు ఒక జర్మన్ అకౌంట్ ఓపెన్ చేస్తావు కదా, ఆ అకౌంట్ని దీన్ని కనెక్ట్ చేస్తారు. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది, నీకు ఉన్న ఆ 1 year మొత్తం నీ 10 లక్షలు, నీ 10.5 లక్షలు నెలకి 934 euros, 90,000 అనుకుందాం.
నెలకి 90,000 నీకు ప్రతి 12 నెలల వరకు 12 మంత్స్ వరకు పడుతూనే ఉంటాయి. సో కొంతమందికి సెల్ఫ్ ఫండ్స్ ఉంటాయి, కొంతమందికి లోన్స్ కావాలి. సో లోన్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు 1 మంత్ అందరికన్నా ముందు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే లోన్ ఈజ్ సమ్వాట్ కొన్ని చాలా చికాకు అయింది, కొంతమందికి ఈజీగా వస్తుంది. సో అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. అప్పుడు ఏంది వీసాకి అప్లై చేయాలి. వీసా అప్లై చేయడం అనేది ఈజీయే, ఇట్స్ నాట్ వెరీ హార్డ్. లైక్ VFS వెబ్సైట్కి వెళ్ళాలి. వీసాకి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ 2 ఇన్సూరెన్సెస్ నువ్వు బ్లాక్ అకౌంట్ చేసినప్పుడు నీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్పాట్రియో అనే సర్వీస్ వాడా. సో వాళ్ళు దాన్ని ఫ్రీగా ఇచ్చేసిండు. వీసా చెక్ లిస్ట్ ఇక్కడ పెడతారు. సో అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అని మీరు తీసుకెళ్ళాలి. సో దీని మీద కూడా నేను ప్రాపర్గా వీసా అసలు ఎలా అప్లై చేయాలి, రియల్ లైఫ్లో ఎట్లా మీకు ల్యాప్టాప్లో చూపించాలి అంటే, లేకపోతే APS ఎలా అప్లై చేయాలని చెప్తే నాకు జస్ట్ కమెంట్స్ పెట్టండి. సో వీసా అప్లై చేసిన తర్వాత కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, వీసాకి వెళ్తావు, నువ్వు డాక్యుమెంట్ పట్టుకొని వెళ్తావు. ఢిల్లీ ముంబై సినారియో చెప్తుంది. వెళ్ళేసి నువ్వు డాక్యుమెంట్స్ ఇస్తావు, పాస్పోర్ట్ ఇస్తావు, వాళ్ళు చెక్ చేసేసుకుంటారు, సరే వెళ్ళంటారు. తర్వాత కొన్ని రోజులు అయినాక నీకు మెయిల్ వస్తుంది. 1.5 months వచ్చేస్తుంది అందరికీ. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డొమిసైల్, మన రెసిడెంట్ స్టేట్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఉంటే మన VFS చెన్నై కిందికి వస్తుంది. సో VFS హైదరాబాద్ కూడా ఉంది, రిపోర్ట్ చేస్తుంది. హైదరాబాద్ అయితే VFS చెన్నైకి రిపోర్ట్ చేస్తుంది అనుకున్నాను. మీకు హైదరాబాద్లో ఒకవేళ స్లాట్ దొరకలేదు, మీకు చెన్నైలో కనబడుతుంది, మీకు చెన్నై చేసేసుకోండి. నేనైతే నా చెన్నై చేసుకున్నా. వెళ్ళాక నా డాక్యుమెంట్ తీసుకున్నారు, నా పాస్పోర్ట్ తీసుకోలేదు. అవి గాట్ యువర్ డాక్యుమెంట్స్, మీకు ఒక మెయిల్ వస్తుంది. మీకు స్టాంపింగ్ కోసం అని మేము మెయిల్ పంపిస్తాం. అప్పుడు మీరు వచ్చి మీకు మళ్ళీ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలన్నారు. అది వీసా ఇంటర్వ్యూ అనేది వీసా డాక్యుమెంట్ సబ్మిషన్. నన్ను పెద్ద క్వశ్చన్స్ ఏమన్నా అడగలేదు. ఎందుకు వెళ్తున్నావు అంటే మాస్టర్స్ అన్న, పబ్లిక్ యూనివర్సిటీ అంటే ఎస్ అన్న, అంత మించి పెద్ద ఏం అడగలేదు. నా ఇంటర్వ్యూ నాది చెన్నైలో అయింది, బట్ నేను పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా. నాకు ఇట్లా మెయిల్ వచ్చింది, మేము డిసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, నాకు మీ పాస్పోర్ట్ కావాలి, ప్లీజ్ సబ్మిట్ చేయండి VFSలో అని. అప్పుడు నేను VFS హైదరాబాద్కి వెళ్ళి VFS హైదరాబాద్లో పాస్పోర్ట్ సబ్మిట్ చేసిన 1 weekకి నాకు వీసా వచ్చేసింది. యూఆర్ రెడీ టు కమ్ టు జర్మనీ. ఐ థింక్ దట్స్ ద ప్రాసెస్. బేసికలీ ఒక ఓవర్వ్యూ అనేది ఇది. లాస్ట్లో ఒక ఇన్పుట్ ఏంటంటే, మీరు APS అప్లై చేసేటప్పుడు కొత్తగా లాస్ట్ 1 month ముందు ఒక రూల్ వచ్చింది. దట్ నువ్వు చదివిన యూనివర్సిటీ, నువ్వు చదివిన కాలేజ్ JNTU అఫిలియేటెడ్ అయి ఉంది అనుకుందాం. JNTU అఫిలియేటెడ్ షుడ్ బి H+ రిజర్వ్డ్ అనవాలి. అనాబిన్ అని ఒకటి ఉంటుంది, జర్మన్ వెబ్సైట్. అందులో వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు యూనివర్సిటీస్కి. బేసికల్ మనకి NACలో ABCD ఎలా అయినా ఇందులో H+, H+ or minus or H- అని ఉంటుంది. యూనివర్సిటీ H+ అయితే మాత్రమే చదవగలుగుతాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన అమిటీ యూనివర్సిటీ. సో అమిటీని నేను పెడతాం. ఇక్కడ అప్లై చేసే వాళ్ళు ఒకవేళ ఫస్టే చూసుకోండి, మీ APS అప్లై చేసేటప్పుడే మీరు H+ ఉందో లేదో. H+ లేకపోతే మీది రిజెక్షన్ వస్తుంది, అసలు మీరు ఎలిజిబుల్ కాదన్నట్టు. ఐమ్ సారీ, నాకు తెలిసినంతవరకు ఇప్పుడు వచ్చిన న్యూస్ వరకు నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మీ అందరికీ. దీస్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో టు పర్సూ యువర్ మాస్టర్స్ ఇన్ జర్మనీ. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు జర్మనీలో మాస్టర్స్ చేద్దాం అనుకున్నప్పుడు కన్సల్టెన్సీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు 16 years కష్టపడి చదివినప్పుడు మీ సొంతంగా మీరు SOP రాసుకోకపోతే ఐ థింక్ దట్ డజంట్ డిఫైన్ ద పర్పస్ ఆఫ్ స్టడీయింగ్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ అని నా పర్సనల్ ఫీలింగ్. SOP రాసుకోగలుగుతారు. జస్ట్ ఫస్ట్ ఒక 1-2 days మీరు ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో టైం పడుతుంది. బట్ వన్స్ మీరు ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇవన్నీ చేసేస్తే యూఆర్ రెడీ టు గో. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటన్నిటికీ మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, యాజ్ ఐ సెడ్ ఇన్స్టా నా లింక్ ఉంది కింద, అండ్ నా కమెంట్స్ సెక్షన్లో మీరు పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే. No, I still miss you. 6 years of patience. Then came our graduation.